ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్‌దారులకి ప్రభుత్వం ఒక పెద్ద న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ నగదు పంపిణీ చేస్తూ ఉండగా, తాజాగా ప్రకటించిన వార్తతో పెన్షన్‌దారులకి మరో వెసులుబాటు కల్పించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ నగదు పంపిణీ మీద వరాల జల్లు కురిపించారు. తాను పెన్షన్‌దారులకి హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ నగదు పంపిణీ చేశారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకి 3000 పెన్షన్ నగదు గతంలో అందిస్తూ ఉండగా, అందుకు రూ. 1000 పెంచిన ప్రభుత్వం 3 నెలల యొక్క అదనంగా రూ. 1000 చొప్పున ప్రభుత్వం 7000 అందించింది. ఇక వికలాంగులకు 3000 పెన్షన్ నగదు పంపిణీ చేస్తుండగా, వారికి 6000 ప్రభుత్వం పంపిణీ చేసింది. సచివాలయ సిబ్బందితో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్‌దారుల గృహాలకు పంపించి నగదును పంపిణీ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పెన్షన్‌దారులకు మరో వెసులుబాటు కల్పించింది. గతంలో పెన్షన్ నగదును 2 నెలల పాటు వరుసగా తీసుకొని పెన్షన్‌దారులకి నగదు చెల్లించడంలో ఇబ్బందులుండేవి. అటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ప్రస్తుతం 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలల్లో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. అంటే వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులకి మూడో నెలలో 3 నెలలకు సంబంధించిన నగదుని సచివాలయ సిబ్బంది అందజేస్తారు. అంతేకాకుండా పెన్షన్ తీసుకున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకి మరుసటి రోజు వితంతు పెన్షన్ మంజూరయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రభుత్వం తమకు ఎంతటి వెసులుబాటు కల్పించడం మీద పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వితంతువులు తమకు కల్పించినటువంటి వెసులుబాటుకి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.